సో గుడ్ మార్నింగ్. నిన్న మనం గేట్ ఫైరింగ్ సర్క్యూట్స్ని ఆఫ్ ఎస్సీఆర్ని చూస్తున్నాం. గేట్ ఫైరింగ్ సర్క్యూట్ ఆఫ్ ఎస్సీఆర్. సో గేట్ ఫైరింగ్ సర్క్యూట్ ఆఫ్ ఎస్సీఆర్ అంటే గేట్తోనే ఎస్సీఆర్ని మనం ఆన్ చేయగలం, గేట్తోనే ఎస్సీఆర్ని మనం ఆఫ్ చేయలేం అనేది మనం నిన్న చూసాం కదండి. సో ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. సో గేట్తో ఆన్ చేస్తున్నాం కాబట్టి గేటుతో ఆఫ్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించకూడదు అన్నమాట. మనం ఈ ఎస్సీఆర్ని జనరల్ ఎస్సీఆర్ని మనం గేటుతో టర్న్ ఆఫ్ చేయలేం. సో మరి టర్న్ ఆఫ్ ఎలా చేయాలి అనేవి టర్న్ ఆఫ్ సంబంధించిన సర్క్యూట్స్ ఉన్నాయి టర్న్ ఆఫ్ చేయడానికి. బట్ గేటుతో అయితే టర్న్ ఆఫ్ చేయలేం ఈ సర్క్యూట్ని. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి నిన్న చూసాము. నిన్న ఈ నిన్న మీకు ఇది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉన్నాయా? నిన్న ఈ సర్క్యూట్ మీకు ఏమైనా డౌట్ ఉన్నాయా? అర్థమైందా? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయనా? ఎవరన్నా డౌట్ ఉన్న వాళ్ళు చెప్పండి. నేను వినకపోతే ఒకసారి చెప్పండి, మళ్ళీ చెప్తాను, నేను ట్రై చేస్తాను. లేదంటే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఏమో అందరికి అర్థమైందా? అందరికి అర్థమైంది కదా? సో డౌట్ ఏమి లేదు. నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చా నేను? అంటే ఇది అర్థమైంది అనుకోండి. ఆర్సీ సర్క్యూట్ చాలా ఈజీ, ఇంకా దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఓకేనమ్మా? ఓకే, వెరీ గుడ్. సో నిన్న అదే మినిమం గేట్ వోల్టేజ్కి రాదు, సో R2ని వ్యారీ చేసుకోవాలి సర్క్యూట్లో, అప్పుడు మినిమం గేట్ రాగానే అప్పుడు అవుతుంది అని చెప్పాం. తర్వాత ఎప్పుడైతే మినిమం గేట్కి వచ్చిందో వెంటనే సర్క్యూట్ ఇక్కడ మినిమం గేట్ వస్తుంది కదా, ఇక్కడ మినిమం గేట్ రాగానే వెంటనే సర్క్యూట్ ట్రిగ్గర్ అవుతుంది అనేది మనం చూసాం. సో ఈ ఏరియా ఎందుకు జీరో అయిపోయింది? వీటీ అక్రాస్ ఎందుకు జీరో అయిపోయింది? ఇక్కడ వీటీ కింద గ్రాఫ్లో గీస్తున్నాను. వీటీ ఎందుకు జీరో అయిపోయిందంటే అక్కడ ఎస్సీఆర్ ఆన్ అయింది. ఎస్సీఆర్ ఆన్ అయింది కాబట్టి ఇదిగోండి అవుట్పుట్ వోల్టేజ్ వచ్చింది కదా. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ వచ్చిందంటే ఎస్సీఆర్ ఆన్ అయింది కాబట్టి ఎస్సీఆర్ ఆన్ అవుతే దాని అక్రాస్ వోల్టేజ్ జీరో ఉంటుందని చెప్పుకున్నాం. స్విచ్ ఆన్ అవుతుంది, దాని అక్రాస్ వోల్టేజ్ జీరో ఉంటుందని చెప్పుకున్నాం కదా. అందుకనే ఇక్కడ వీటీ జీరో అయింది. నెగిటివ్ కంప్లీట్గా వచ్చేసింది. ఎందుకని? ఇక్కడ అవుట్పుట్లో నెగిటివ్ వోల్టేజ్ ఏం లేదు, ఓన్లీ పాజిటివ్ వోల్టేజే ఉంది. సో నెగిటివ్ ఎస్సీఆర్ అక్రాస్ నెగిటివ్లో ఎస్సీఆర్ ఓపెన్ అయిపోయిందంటే దాని అక్రాస్ వోల్టేజ్ ఎంత ఉంటుంది? సప్లై ఎంత వోల్టేజ్ ఉంటుంది అంత వోల్టేజ్ ఉంటుంది. షార్ట్ అవుతేనే ఆన్ అవుతేనే దాని అక్రాస్ వోల్టేజ్ జీరో ఉంటుంది. ఆఫ్ అవుతే సప్లై వోల్టేజ్ ఎంత ఉంటుందో అంత వోల్టేజ్ దాని అక్రాస్ ఉంటుంది అనమాట. సో చూసాం నిన్న మా ఇది చూడండి, ఎస్సీఆర్ ఇక్కడి నుంచి ఆన్ అయింది. ఇక్కడి నుంచి ఆన్ అయ్యి ఎందుకు అయిందంటే మినిమం గేట్ వోల్టేజ్ ఇక్కడ రీచ్ అయిపోయిందంటే ఇక్కడి నుంచి ఎస్ఐఆర్ ఆన్ అయిపోద్ది అనమాట. సో దీన్ని ఏమనుకున్నాం? ఆల్ఫా అనుకున్నాం. ఆల్ఫా అంటే ట్రిగ్గరింగ్ యాంగిల్ ఆల్ఫా. ఓకేనండి. సో చూడండి, ఈ ఏరియా వీటీలో ఈ ఏరియా అంతా జీరో అయిపోయింది. ఎందుకని? ఎస్సీఆర్ ఆన్ అయి ఉంది కాబట్టి వోల్టేజ్ జీరో. అంటే కంప్లీట్గా జీరో అని రాయకూడదు. సో అక్కడ ఎలా జనరల్గా గ్రాఫ్ ఎలా గీయాలంటే ప్రాక్టికల్గా కంప్లీట్గా జీరో అవ్వదు. ఎలా ఉంటుంది అంటే ఇలా వచ్చిన తర్వాత చాలా లో ఉంటుంది, ఇట్లా డ్రా చేయాలి. కంప్లీట్గా జీరో అవ్వదు. అంటే మినిమం ఛార్జెస్ ఉంటాయి, మైనారిటీ క్యారియర్స్ అన్నాం కదా, అవి ఫ్లో అవుతాయి అన్నమాట. అందుకని కంప్లీట్గా జీరో అవ్వదు. మనం ప్రాక్టికల్గా కంప్లీట్గా జీరో, థియరిటికల్గా జీరో అని పెట్టేస్తాం, కానీ మనం డయాగ్రామ్ గీసేటప్పుడు ఇలాగే గీయాలి. ఇలా కంప్లీట్గా జీరో డ్రా చేయకూడదు మనం. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నిన్న డ్రాబ్యాక్ ఏం చెప్పుకున్నాం? నిన్న చెప్పుకున్న డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ 90 డిగ్రీస్ వరకే, ఓన్లీ 90 డిగ్రీస్ దగ్గర నుంచే యువతల వరకే. యువతలు ఎప్పుడైనా సరే ఎస్సీఆర్ని మనం ఆన్ చేయొచ్చు, కానీ యువతల
ఆన్ చేయలేం. అబోవ్ 90 degrees ఎస్ఈఆర్ని ఆన్ చేయలేం. కాబట్టి ఇది ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ డ్రాబ్యాక్ అది. సో దాన్ని ఆ డ్రాబ్యాక్ని తీసేస్తూ ఇంకోటి వచ్చింది ఆర్సీ ఫైరింగ్ సర్క్యూట్. ఆర్సీ ఫైరింగ్ సర్క్యూట్ ఇది. ఇందులో ఏమున్నాయి చూడండి. జనరల్గా సేమ్ సప్లై వోల్టేజ్ విఎస్ ఈక్వల్ టు విఎం సైన్ ఒమేగా టీ ఉంది. ఇక్కడ లోడ్ కనెక్ట్ చేస్తాం. దాని అక్రాస్ వోల్టేజ్ V0, లోడ్కి అక్రాస్ వోల్టేజ్ V0. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఒకటే కనిపిస్తుంది. ఇందాక సర్క్యూట్ 2 కనిపించినాయి అక్కడ. సో ఇక్కడ ఒకటే కనిపిస్తుంది, అది కూడా వేరియబుల్ రెసిస్టెన్స్ మార్చడానికి. ఇక్కడ డయోడ్స్ చూడండి, 2 డయోడ్లు కనబడుతున్నాయి, D2 D1. D1 గేట్కి కనెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ కెపాసిటర్ ఉంది. కెపాసిటర్ అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ కెపాసిటర్ వోల్టేజే గేట్ వోల్టేజ్ అని అర్థం చేసుకోవాలి. అంటే డయోడ్ ముందు, డయోడ్ తర్వాత అది మళ్ళీ డీసీ కింద మారిపోద్ది. సో కెపాసిటర్ వోల్టేజే గేట్ వోల్టేజ్ అని అర్థం చేసుకోవాలి. సో థైరస్కి అక్రాస్ ఉన్న వోల్టేజ్ వీటి. సో ఇది మనం ఈ సర్క్యూట్లో మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ డయోడ్ ఇక్కడ కనెక్ట్ అయింది. సో ఎట్లాగా సర్క్యూట్ ఆపరేట్ అవుతుంది అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సప్లై ఇలా వెళ్తుంది, ఇలా వెళ్తున్నప్పుడు కెపాసిటర్ ఛార్జ్ చేసుకుంటుంది. ఓకేనండి, కెపాసిటర్ ఛార్జ్ చేసుకుంటుంది. ఇప్పుడు కెపాసిటర్ ఛార్జ్ చేసుకున్నప్పుడు స్లోగా కెపాసిటర్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు కెపాసిటర్ ఫుల్గా ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జింగ్ పాత్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఎందుకు ఇలా వెళ్ళొచ్చు కదా పైకి, ఇలా వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కదా. సో కెపాసిటర్ చూస్ చేసుకునే పాత్ ఎలా ఉంటుంది అంటే లో రెసిస్టెన్స్ పాతే కదా కరెంట్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి. ఛార్జింగ్ అప్పుడు వేరే అవకాశం లేదు. ఇంకా ఛార్జింగ్ అప్పుడు ఇలా వచ్చి డయోడ్లోంచి రాలేదుగా, ఎందుకంటే డయోడ్ రివర్స్ బయాస్. ఇంకా ఉన్న ఒకే ఒక పాత్ అంటే రెసిస్టెన్స్ ద్వారాగే రావాలి ఛార్జ్ అవ్వాలంటే. కానీ డిశ్చార్జింగ్ అలా కాదు. డిశ్చార్జింగ్ ఏంటి? డిశ్చార్జింగ్ పాత్ ఇలా రెసిస్టెన్స్ నుంచి వెళ్ళదు. ఇంకో పాత్ ఉంది, దానికి ఏముంది, ఇలా డయోడ్ D2 నుంచి ఉంది డిశ్చార్జ్. అర్థమైందండి? ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు దీని అక్రాస్ వోల్టేజే మనం గేట్కి ఇస్తాం. ఓకేనండి, ఆపరేషన్ అర్థమైందంటే సర్క్యూట్ ఎలా ఆపరేట్ అవుతుంది, డయోడ్ D2 పర్పస్ ఏంటి అర్థమైందా? ఛార్జింగ్ అప్పుడు వేరియబుల్ రెసిస్టెన్స్ ఉపయోగించాలి. ఎందుకు ఉపయోగించాలో మీకు అర్థమవుతుంది, వేవ్ ఫామ్ చూస్తే అర్థమవుతుంది. ఇలాగే ఎందుకు రావాలి అనేది మీకు వేవ్ ఫామ్ చూస్తే అర్థమైపోతుంది. ఓకేనండి, సో డిశ్చార్జింగ్ పాత్ మాత్రం రెసిస్టెన్స్ ద్వారా వెళ్ళవసరం లేదు, మనకు అవసరం లేదు. అది D2 డైరెక్ట్గా D2 దగ్గర నుంచి మనం డిశ్చార్జ్ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు వేవ్ ఫామ్ చూడండి, మీకు 2 కనబడుతున్నాయి ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ లో వాల్యూ ఆఫ్ ఆర్ని జూమ్ చేసుకోండి. మీకు జూమ్ అవకాశం ఉంటే ఇలా జూమ్ చేసుకోవచ్చు కదా. ఈ ఒక్క సర్క్యూట్ని మీరు జూమ్ చేసుకోండి. సో లో వాల్యూ ఆఫ్ ఆర్, ఇంకోటి పక్కనే ఉందంటే హై వాల్యూ ఆఫ్ ఆర్ అని ఉంది. ఓకేనండి, సో చెప్పాను కదా, ఆర్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆర్. సో ఆర్ వ్యారీ అవుతున్న కొలది ఇక్కడ కెపాసిటర్ ఛార్జింగ్ మారిపోతుంది. అక్కడేంటి, ఆర్ ఫైరింగ్ సర్క్యూట్లో ఏంటి, ఆర్ మారుతున్న కొలది వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఆర్. ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ కదండి. ఇది ఆర్ ఫైరింగ్ సర్క్యూట్లో ఈ R2 మారితే ఇక్కడ వోల్టేజ్ మారుతుంది, ఇక్కడ వోల్టేజ్ మారితే దీని అక్రాస్ గేట్ వోల్టేజ్ మారిపోద్ది. సో ఆ విధంగా మనం గేట్ వోల్టేజ్ని మార్చచ్చు. ఇక్కడ ఆర్ పర్పస్ ఏంటి, ఇక్కడ వేరియబుల్ రెసిస్టెన్స్ పర్పస్ ఏంటి, ఏంటంటే ఛార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ మార్చాలి. ఎందుకని, కెపాసిటర్ దగ్గర ఉన్న వోల్టేజే గేట్ వోల్టేజ్ కాబట్టి.
ఓకేనండి. సో ఇక్కడ ఆర్ పర్పస్ అదనమాట, వేరియబుల్ రెసిస్టెన్స్ ఆర్ పర్పస్ అది. సో ఇప్పుడు ఇలా చూడండి, సర్క్యూట్ వేవ్ ఫామ్ చాలా సింపుల్. ఇది ఫస్ట్ లో వాల్యూ ఆఫ్ ఆర్ని చూద్దాం. లో వాల్యూ ఆఫ్ ఆర్లో ఏమన్నాయి మనకి, ఇక్కడ వేవ్ ఫామ్ కనిపిస్తూ ఉంది. ఈ వేవ్ ఫామ్ ఇన్పుట్ వేవ్ ఫామ్. ఓకేనండి, జాగ్రత్తగా వినండి. ఈ విఎం సైన్ ఒమేగా టీ అనేది ఏంటిది, ఇన్పుట్ వేవ్ ఫామ్. ఓకేనా, ఇన్పుట్ వేవ్ ఫామ్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. నెగిటివ్ వేవ్ ఫామ్ను కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనండి, నెగిటివ్ వేవ్ ఫామ్ను కూడా మనం కన్సిడర్ చేసుకున్నాం. జాగ్రత్తగా వినండి. విజిటి అంటే తెలుసు కదా మీకు, మినిమం గేట్ వోల్టేజ్. అంటే ఈ ఖచ్చితంగా మినిమం ఈ ఈ ఈ లెవెల్ ఆఫ్ వోల్టేజ్ ఉంటేనే కానీ మనం ఈ గేట్ సర్క్యూట్ అక్కడ ఎస్సీఆర్ని ఆన్ చేయలేదు అనమాట, ఆన్ చేయలేదు. సో ఈ విజిటిని రీచ్ అవ్వాలి. ఏం రీచ్ అవ్వాలి, ఛార్జింగ్ వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ ఈ విజిటిని రీచ్ అవ్వాలి. రీచ్ అయినప్పుడే, ఆ మినిమం గేట్ వోల్టేజ్ రీచ్ అయినప్పుడే ఎస్సీఆర్ని మనం ఈ సర్క్యూట్ ద్వారాగా ట్రిగ్గర్ చేయగలం. ఓకేనమ్మా, సరే. ఇప్పుడు నెగిటివ్ వోల్టేజ్ని ఎందుకు కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ, ఎందుకు కన్సిడర్ చేసుకున్నామంటే జాగ్రత్తగా వినండి. చూడండి, ఈ నెగిటివ్ వోల్టేజ్లో ఇక్కడ నుంచి ఈ పార్ట్ని చూసారా, ఈ పార్ట్ నెగిటివ్ వోల్టేజ్ గీస్తున్నాను ఇక్కడ రెడ్ పంతో. ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్లో కెపాసిటర్ నెగిటివ్లో ఛార్జ్ అవుతుంది. ఓకేనండి, మనం అలా కన్సిడర్ చేసుకోవాలి. నెగిటివ్లో కెపాసిటర్ ఛార్జ్ అయింది. ఇప్పుడు నెగిటివ్లో రివర్స్లో కెపాసిటర్ ఛార్జ్ అయింది. ఇప్పుడు కెపాసిటర్ని డిశ్చార్జ్ చేయాలి కదండి, డిశ్చార్జ్ చేయాలి. ఆ డిశ్చార్జింగ్ పార్ట్ ఇదనమాట. ఓకేనండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. నెగిటివ్లో కెపాసిటర్ అనేది ఇలా ఛార్జ్ అయింది రివర్స్ డైరెక్షన్లో, కంప్లీట్గా ఛార్జ్ అయిపోయింది, ఫుల్ ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు కెపాసిటర్ డిశ్చార్జ్ చేయాలి. ఆ డిశ్చార్జింగ్ పాత్ ఇది. ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూస్తున్నారు, డాటెడ్ లైన్స్. ఆ డాటెడ్ లైన్స్ డిశ్చార్జింగ్ పాత్ అనమాట, కెపాసిటర్ డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనండి, సరే. ఇప్పుడు చూడండి, సో కెపాసిటర్ ఏమైంది, ఇక్కడ కెపాసిటర్ నెగిటివ్లో ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు డిశ్చార్జ్ అవుతుంది కదండి, ఈ డిశ్చార్జింగ్ ఇలా డిశ్చార్జ్ అయిపోయింది. ఓకేనండి, ఇప్పుడు పాజిటివ్లో ఛార్జ్ అవుతుంది చూసారా. ఎప్పుడైతే పాజిటివ్లో ఛార్జ్ అయిందో దాని అక్రాస్ వోల్టేజ్ విజిటి వచ్చింది అనుకోండి, వెంటనే కెపాసిటర్ ఆన్ అయిపోతుంది అనమాట. అదే సారీ, ఎస్సీఆర్ ఆన్ అయిపోతుంది. అర్థమైందండి, మళ్ళీ చెప్తాను చూడండి, చాలా సింపుల్. ఇక్కడ చూడండి, లో వాల్యూ ఆఫ్ ఆర్, హై వాల్యూ ఆఫ్ ఆర్ని ఎందుకన్నాం, ఎందుకంటే లో వాల్యూ ఆఫ్ ఆర్ అనుకోండి కెపాసిటర్ దగ్గర ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది, హై వాల్యూ ఆఫ్ ఆర్ అనుకోండి కెపాసిటర్ దగ్గర తక్కువ వోల్టేజ్ ఉంటుంది. అంటే ఆర్సీ సర్క్యూట్ టైం కాన్స్టెంట్ అంటారు చూసారా, టైం కాన్స్టెంట్. అంటే ఛార్జింగ్ అవ్వడానికి చాలా తొందరగా ఛార్జ్ అయిపోద్ది, తొందరగా డిశ్చార్జ్ అయిపోద్ది. లేదనుకోండి లేట్గా ఛార్జ్ అవుద్ది, లేట్గా డిశ్చార్జ్ అవుద్ది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్, వాల్యూ ఆఫ్ ఆర్ అనమాట. ఓకేనండి, సో అందుకని లో వాల్యూ ఆఫ్ ఆర్లో చాలా తొందరగా డిశ్చార్జ్ అయిపోయింది. ఓకేనండి, హై వాల్యూ ఆఫ్ ఆర్లో చాలా లేట్గా స్లోగా డిశ్చార్జ్ అయింది అనమాట. ఈ ఈ ఈ మార్పు ఇక్కడికి డిశ్చార్జ్ అయిపోయింది. హై వాల్యూ ఆఫ్ ఆర్లో ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయింది. ఇక్కడ డిశ్చార్జ్ అయిపోగానే ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ చేయాలి కదా, పాజిటివ్లో ఛార్జ్ అవుతుంది. పాజిటివ్లో ఎప్పుడైతే ఛార్జ్ అయిందో, ఎప్పుడైతే మినిమం వోల్టేజ్ రీచ్ అయిపోయిందో, కెపాసిటర్ అక్రాస్ వోల్టేజ్ మినిమం వోల్టేజ్ రీచ్ అయిపోయిందో, వెంటనే ఎస్సీఆర్ ఇక్కడి నుంచి ఆన్ అయిపోద్ది. అది చూపించాం అవుట్పుట్లో. ఓకేనండి, ఇప్పుడేమో ఇక్కడ ఈ లో వాల్యూ ఆఫ్ ఆర్ ఇక్కడ డిశ్చార్జ్ అయ్యింది, సో వెంటనే ఎస్సీఆర్ ఇక్కడి నుంచి ఆన్ అయిపోద్ది. అదే మనం అవుట్పుట్లో చూపించాం, దాని ఆపరేషన్ అది. సో ఒకసారి మీకు అర్థమైందా, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయనా, మీకు అర్థమైందా, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయనా?
సో అర్థమైంది కదా, అంటే వాల్యూ ఆఫ్ ఆర్ని బట్టి దాని ఛార్జింగ్ మారుతుంది. సో ఇప్పుడు నెగిటివ్లో ఛార్జ్ అయింది, ఇప్పుడు డిశ్చార్జ్ అవుతుంది. ఈ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు వచ్చిన వోల్టేజ్ వీసీ, వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్ వీసీ, ఈ వోల్టేజే మనకి ఇక్కడికి గేట్కి వోల్టేజ్ అక్రాస్ ప్యారల్లో ఉంది కదా, గేట్కి ఆ వోల్టేజే వెళ్తుంది అన్నమాట. ఓకేనండి, ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉండాలి, వీసీ దగ్గర వోల్టేజ్ ఎంత ఉండాలి, ఇట్ మస్ట్ బి ఈక్వల్స్ టు మినిమం గేట్ వోల్టేజ్ విజిటి ఉండాలి. మినిమం గేట్ వోల్టేజ్ ఉండాలి, విజిటి ఉండాలి. సరేనండి, సో మినిమం గేట్ వోల్టేజ్ రీచ్ అయితే ఎస్సీఆర్ గేట్కి ట్రిగ్గరింగ్ ఇచ్చేస్తాను అనమాట. గేట్ సర్క్యూట్ ఎస్సీఆర్ని ట్రిగ్గర్ చేయగలదు, ఆన్ చేయగలదు అనమాట. సో మనం ఈ పాజిటివ్ ఛార్జ్ అవుతుంది కదండి, నెగిటివ్లో ఛార్జ్ అయిపోయింది, మళ్ళీ డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు పాజిటివ్లో ఛార్జ్ అవుతుంది కదా, ఇప్పుడు కెపాసిటర్ ఎప్పుడైతే పాజిటివ్లో ఛార్జ్ అవుతుందో మినిమం గేట్ వోల్టేజ్ ఇక్కడ రీచ్ అయిపోయింది. సో ఎప్పుడైతే ఇక్కడ మినిమం గేట్ వోల్టేజ్ రీచ్ అయిపోయిందో ఎస్సీఆర్ ఇక్కడి నుంచి ఆన్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనం 90 degrees తర్వాత కూడా డిశ్చార్జ్ చేయించుకోవచ్చు. 90 degrees తర్వాత కూడా చూడండి, ఇది 90 degrees తర్వాత అయింది. హై వాల్యూ ఆఫ్ ఆర్లో 90 degrees తర్వాత ఛార్జ్ అయింది. సో 90 degrees తర్వాత ఎస్సీఆర్ని కండక్షన్లోకి తీసుకొచ్చింది అనమాట. సో ఆ విధంగా ఎస్సీఆర్ని మనం ట్రిగ్గర్ చేయొచ్చు ఆర్సీ సర్క్యూట్ ప్రకారంగా. సో ఇందులో లెస్ దాన్ 90 అయినా చేయొచ్చు, గ్రేటర్ దాన్ 90 అయినా చేయొచ్చు. సో 0 to 180 degrees ఎప్పుడైనా చేయొచ్చు ఆర్ ఫైరింగ్ సర్క్యూట్. ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ లేదు, ఓన్లీ 90 degrees. ఆర్సీ ఫైరింగ్లో 0 to 180 degrees. సో ఏ ఆల్ఫా దగ్గరైనా, ఆల్ఫా అంటే చెప్పాం కదా ట్రిగ్గరింగ్ యాంగిల్, ఏ యాంగిల్ దగ్గర అయినా సరే మనం ఎస్సీఆర్ని ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట. అది ఆర్ ఫైరింగ్ సర్క్యూట్, అది ఆర్సీ ఫైరింగ్ సర్క్యూట్. ఓకేనండి, సో ఇప్పుడు అది అర్థమైందమ్మా. ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు ఐజీబీటీ ఉంది. ఆర్ అండ్ ఆర్సీ రెండు మీకు అర్థమైందియా? ఆర్ అండ్ ఆర్సీ. ఇప్పుడు ఆర్ ఫైరింగ్ సర్క్యూట్ ఆపరేషన్ అర్థమైందా, వేవ్ ఫామ్ అర్థమైంది, ఎక్కడ ఆన్ అవుతుందో. ఓకే కదా, సో ఇక్కడ ఆన్ అయిందని చెప్పుకున్నాం, ఆన్ అయింది, అందుకే ఇక్కడ వోల్టేజ్ 0 అయిందని చెప్పుకున్నాం. సో ముందే ఆన్ అయిపోయింది, లెస్ దాన్ 90, ఆల్ఫా లెస్ దాన్ 90 ముందు ఆన్ అయిపోయింది. ఇక్కడ ఇదంతా వోల్టేజ్ 0 అని చెప్పుకున్నాం. కంప్లీట్గా వోల్టేజ్ 0 అవుతుంది, సమ్ మినిమం వోల్టేజ్ ఉంటుందని చెప్పుకున్నాం. సో ఆర్సీలో ఛార్జింగ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటీ మీద ఆధారపడి మనం ఎస్సీఆర్ని ఆన్ చేయాలి. సో డిశ్చార్జింగ్ పాత్రని మనం డిశ్చార్జింగ్ 0 to 90 degrees లోపైనా చేయొచ్చు, 90 to 180 లోపైనా చేసుకోవచ్చు మనం. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ ఆర్, డిపెండ్స్ ఆన్ వాల్యూ ఆఫ్ సార్. హై వాల్యూ ఆఫ్ ఆర్ చెప్పరు ఒకసారి. హై వాల్యూ ఆఫ్ ఆర్, ఎస్ సార్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు హై వాల్యూ ఆఫ్ ఆర్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఆర్ ఉంది చూసారా, ఇక్కడ ఆర్, ఇది వేరియబుల్ రెసిస్టెన్స్ ఆర్ ఉంది చూసారా. ఈ వేరియబుల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్ ఇది హై వాల్యూ లో వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ పెట్టామనుకోండి, కెపాసిటర్ దగ్గరికి తక్కువ వోల్టేజ్ వెళ్తుంది, ఎక్కువ వోల్టేజ్ వెళ్తుందా? మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ రెసిస్టెన్స్ పెట్టామనుకోండి, హై వోల్టేజ్ పెట్టాం, ఇప్పుడు కెపాసిటర్ దగ్గరికి తక్కువ వోల్టేజ్ వెళ్తుందా, ఎక్కువ వోల్టేజ్ వెళ్తుందా? కెపాసిటర్ దగ్గరికి ఖచ్చితంగా తక్కువ వోల్టేజే వెళ్తుంది, అవునా అండి? సో తక్కువ వోల్టేజ్ అంటే స్లోగా డిశ్చార్జ్ అవుతుంది. అదే లో రెసిస్టెన్స్ పెట్టామనుకోండి, కెపాసిటర్ దగ్గరికి ఎక్కువ వోల్టేజ్ వెళ్ళిపోతుంది. సో అది క్విక్గా ఛార్జ్ చేసుకుంటుంది, క్విక్గా డిశ్చార్జ్ చేస్తుంది. అదే మనం ఇక్కడ చెప్పామన్నమాట. ఓకేనండి, ఇప్పుడు హై వాల్యూ పెట్టాం, కెపాసిటర్ దగ్గరికి లో వోల్టేజ్ వచ్చింది, అక్రాస్ లో వోల్టేజ్ అప్లై అయింది. సో స్లోగా ఛార్జ్ అవుతుంది, టైం తీసుకుంటుంది, స్లోగా ఛార్జ్ అవ్వడం టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు డిశ్చార్జ్ చూడండి, స్లోగా డిశ్చార్జ్ అయింది, ఇక్కడికి 0 అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో ఛార్జ్ అవుతుంది. ఈ రివర్స్ డైరెక్షన్లో ఛార్జ్ అవుతున్నప్పుడు ఛార్జ్ అవుతుంది కదా,
రివర్స్ డైరెక్షన్లో ఛార్జ్ అవుతుంది కదా, ఛార్జ్ అవుతున్నప్పుడు దీని అక్రాస్ ఉండే వోల్టేజ్ ఉంటుంది చూసారా, VC. ఇది ఇది అంటే ఈ వోల్టేజ్ ఆ అక్రాస్ ఉన్న వోల్టేజ్ ఇది. ఇప్పుడు ఇది VGTని టచ్ చేసింది అనుకోండి ఇక్కడ, అంటే VGTని టచ్ చేసింది అనుకోండి. సో ఎప్పుడైతే మినిమం గేట్ వోల్టేజ్ వచ్చేసిందో, దీని అక్రాస్ వోల్టేజ్ ఈక్వల్ టు VGT అయిపోయిందో, VGT అయిందో, వెంటనే SCRకి ట్రిగ్గరింగ్ వెళ్ళిపోద్ది, SCR ఆన్ అయిపోద్ది అన్నమాట. అమ్మా అర్థమైందా? ఇంకోసారి చెప్పనా మీకు? అంటే పర్టికులర్ ఎక్కడ డౌట్ ఉందో చెప్తే చెప్తాను, లేదా ఇంకోసారి మొత్తం చెప్తానని చెప్తాను. హలో, అర్థమైందమ్మా? ఓకే. సో అందుకే ఇక్కడ ఉన్నాం కదా, VC వోల్టేజ్ అక్రాస్ కెపాసిటర్, ఈ లైన్ డాటెడ్ లైన్. సరే, ఇప్పుడు గేట్ ఫైరింగ్ సర్క్యూట్ ఆఫ్ IGBT. IGBT అంటే ఏం చెప్పాను? ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్. ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్. ఓకేనండి. సో అంటే IGBTని ఆన్ చేయడానికి మనం ఉపయోగించిన సర్క్యూట్ అన్నమాట. ఓకేనండి. సో ఇక్కడ మనకి ఏం కనబడుతున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్క్యూట్లు ఏం కనబడుతున్నాయి? PWM కంట్రోలర్ కనబడుతుంది. PWM అంటే P అంటే పల్స్ విత్ మాడ్యులేషన్. పల్స్ విత్ మాడ్యులేషన్ అంటే, పల్స్ విత్ మాడ్యులేషన్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇలా చూడండి. ఉదాహరణకి ఇలా ఒక స్క్వేర్ వేవ్ ఉంది అనుకోండి, ట్రయాంగులర్ వేవ్ ఏదో ఒకటి అనుకోండి, స్క్వేర్ వేవ్ ఉంది. ఇప్పుడు పల్స్ విత్ మాడ్యులేషన్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇలా ఉంటుంది. పల్స్ విత్ మాడ్యులేషన్, మన విత్ని మాడ్యులేట్ చేయొచ్చు, మార్చచ్చు అన్నమాట. దేని బట్టి మనం మార్చచ్చు? స్విచ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇదంతా స్విచ్ ఆఫ్ అయింది, ఈ ఏరియా అంతా స్విచ్ ఆఫ్ అయింది. ఈ ఏరియాలో ఏమైంది? స్విచ్ ఆన్ అయింది. స్విచ్ ఆన్ చేసి పెట్టేసాం, అందుకని ఈ ఏరియాలో స్విచ్ ఆన్ చేసి పెట్టాం కాబట్టి అవుట్పుట్లో వోల్టేజ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసాం, ఇదంతా ఆఫ్ చేసాం. కానీ ఇక్కడ ఏం చేసాం? ఆన్ చేసాం, ఆఫ్ చేసాం, ఆఫ్ చేసాం, ఆన్ చేసాం, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసాం అన్నమాట. అలాగా ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది, రాదు, వస్తుంది, రాదు, వస్తుంది, రాదు, అట్లా పల్సెస్ రూపంలో వస్తుంది అన్నమాట. దాన్ని పల్స్ విత్ అంటారు, పల్స్ విత్ మాడ్యులేషన్ అంటారు. ఓకేనండి. పల్స్ విత్ మాడ్యులేషన్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దానికి. పల్స్ విత్ మాడ్యులేషన్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో పల్స్ విత్ మాడ్యులేషన్ వాడటం వల్ల ఒకటి, హార్మోనిక్స్ తగ్గించవచ్చు. రెండోది ఏంటంటే పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఒకటేమో టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ అంటారు, THD అంటారు, ఆ తర్వాత వస్తుందండి. సో THDని ఇంప్రూవ్ చేయొచ్చు, అంటే హార్మోనిక్స్ని తగ్గించవచ్చు. రెండోది పవర్ ఫ్యాక్టర్ని ఇంప్రూవ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనండి. పల్స్ విత్ మాడ్యులేషన్లో ఉపయోగం. సో ఇక్కడ చూడండి, పల్స్ విత్ మాడ్యులేషన్కి అవుట్పుట్ ఇది. ఈ అవుట్పుట్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇస్తున్నాం? మనం రెజిస్టర్కి ఇస్తున్నాం. ఒక కెపాసిటర్ చూడండి, కెపాసిటర్ డయాగ్రామ్ గీయడం కూడా వెరైటీ గీస్తారు, థిక్ లైన్స్ దగ్గర డ్రా చేస్తారు కదా. సో దానికి ఒక పర్పస్ ఉంది, ఏదో ఒకట ప్రింటింగ్ మిస్టేక్ కాదన్నమాట. దాన్ని ఏమంటారు అంటే బ్లాకింగ్ కెపాసిటర్ అంటారు, ఓకేనా? చూద్దాం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తాము. ఓకేనండి. ట్రాన్స్ఫార్మర్ దీన్ని ఏం ట్రాన్స్ఫార్మర్ అంటారంటే పల్స్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఓకేనండి. పల్స్ ట్రాన్స్ఫార్మర్ అని కూడా మనం అనొచ్చు అనమాట. సో దీనికి పల్సెస్ ఇవ్వాలి, ఈ ట్రాన్స్ఫార్మర్కి ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ పల్సెస్ ఇవ్వాలి. సో మన ఇన్పుట్లో పల్స్ ఇస్తే అవుట్పుట్లో ఆ పల్సెస్ ఇస్తుంది అనమాట.
ఓకేనండి, అవుట్పుట్లో పల్సెస్. సో ఇది ఆర్జీ అంటే సింపుల్గా ఏం అంటే ఎక్కువ కరెంట్స్ రాకుండా ఆపడానికి ఉపయోగించిన రెసిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ ఏం పెట్టాం, జేనా డయోడ్ పెట్టాం. జేనా డయోడ్ అంటే ఓవర్ వోల్టేజెస్ ఏమైనా వస్తే దాన్ని తగ్గించడం కోసం ఉపయోగిస్తాం, అంతే, అంతకుమించి ఏం కాదు ఇక్కడ జేనా డయోడ్. సో ఇది మన ఐజీబీటీ, ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్. దీనికి త్రీ టెర్మినల్స్ ఉంటాయి, డ్రైను, గేటు, సోర్స్. 3 టెర్మినల్స్ ఉంటాయి, డ్రైను, గేటు, సోర్స్. సో ఈ 3 టెర్మినల్స్ మనం ఆల్రెడీ చూసాం కదండి, గుర్తుంది కదా. ఇన్సులేటెడ్ గేట్ అంటే, ఇన్సులేటెడ్ గేట్ ఎందుకన్నారు, ఇక్కడ గేటు టచ్లో లేదు, టచ్ అయ్యలేదు గేటు, ఇక్కడ గేట్ టచ్ అయ్యలేదు, చూసారా, ఇన్సులేటెడ్ గేట్ అన్నారన్నమాట. ఓకేనండి, ఇన్సులేటెడ్ గేట్. సో ఎలా ఇది ఎట్లా ఆపరేట్ అవుద్ది, ఫస్ట్ చూడండి. అసలు ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, చాలా ఇంపార్టెంట్ అది. సో ఇలా చూడండి, ఇది స్పెషల్ అంటే గేట్ డ్రైవ్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఓకేనండి, ఎందుకనంటే ఇట్ ట్రాన్స్మిట్స్ రెక్టాంగులర్ ఎలక్ట్రికల్ పల్సెస్, అంటే ఫాస్ట్గా రైజ్ ఫాల్ అంటే ఆన్ ఆఫ్ జరిగే ఇన్పుట్ని మామూలు ట్రాన్స్ఫార్మర్కి ఇచ్చారనుకోండి అవ్వదు, ఖచ్చితంగా దాన్ని మనం పల్స్ ట్రాన్స్ఫార్మర్కి ఇవ్వాలన్నమాట. ఓకేనా, మామూలు ట్రాన్స్ఫార్మర్కి ఇస్తే పనిచేయలేదు. సో ఆన్ ఆఫ్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అన్నమాట ఈ ట్రాన్స్ఫార్మర్కి. ఓకేనండి, ఫాస్ట్ రైజ్ అండ్ ఫాల్ టైమ్స్ టు యాక్టివేట్ ఆర్ డీయాక్టివేట్ ఏ స్విచ్చింగ్ డివైస్. అంటే స్విచ్చింగ్ డివైస్ అంటే పవర్ అవుట్రింగ్ డివైస్, అది మాస్ఫెట్ అవ్వచ్చు, డయోడ్ అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. అంటే స్విచ్ను ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయడానికి మనం ఆన్ ఆఫ్ సప్లై ఇవ్వాలనుకోండి, ఈ పల్స్ విత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఇచ్చేయచ్చు అన్నమాట, ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఇచ్చేయచ్చు. ఓకేనండి, ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి మైక్రోవాట్స్ నుంచి కిలోవాట్స్ వరకు దీన్ని రేటింగ్ ఉంటుంది. ఓకేనా, చూడండి, వేరియబుల్ పల్స్ విత్, చూసారా, వేరియబుల్ పల్స్ విత్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ పీడబ్ల్యూ అండ్ డ్యూటీ రేషియో. అంటే either కాన్స్టెంట్ వేరియబుల్ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ అపాన్ ద సర్క్యూట్ కాన్ఫిగరేషన్. అంటే అర్థం ఏంటంటే, డ్యూటీ రేషియో అంటే ఏంటి, డ్యూటీ రేషియో అంటే అర్థం ఏంటంటే, ఒకసారి మీకు బొమ్మ గీస్తాను, డ్యూటీ రేషియో మీ పైన బొమ్మ గీస్తాను చూడండి. డ్యూటీ రేషియో అంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకి స్విచ్ ఉందండి, ఇది స్విచ్ ఉంది, ఈ స్విచ్ ఆన్ ఆఫ్ జరుగుతుంది కదండి, జాగ్రత్తగా వినడం. ఇది ఇన్పుట్, సో అవుట్పుట్లో ఇది అవుట్పుట్. ఓకేనండి, ఇది అవుట్పుట్, ఇది ఆన్, ఇది ఆఫ్. ఆన్ అయింది, ఇక్కడ ఆఫ్ అయింది, ఇక్కడ ఏమీ లేదు, ఆఫ్, ఇది ఆన్ అయింది. ఓకేనండి, చూడండి అమ్మా, ఈ పీరియడ్ ఉంది చూసారా, ఈ టోటల్ పీరియడ్ని ఏమంటారంటే టీ అంటారు, టీ అంటారు. ఈ ఆన్ పీరియడ్ని టీ ఆన్ అంటారు, టీ ఆన్. ఓకేనండి, ఇప్పుడు డ్యూటీ రేషియో డి అండ్ డ్యూటీ రేషియో దేంతో ఇండికేట్ చేస్తారు, డి, క్యాపిటల్ డి, ఏబిసిడి ఉంది కదండి, డి డ్యూటీ రేషియో డి ఈజ్ ఈక్వల్స్ టు టీ ఆన్ బై టీ, అదనమాట. ఓకేనండి, డ్యూటీ రేషియో అంటే అది, డ్యూటీ రేషియో అంటే టీ ఆన్ బై టీ, అంటే ఒక టోటల్ టైం పీరియడ్లో అది ఎంతసేపు ఆన్ అవుతుంది, ఎంతసేపు డ్యూటీ చేస్తుంది, ఇలా చెప్పుకోవచ్చు, ఎంతసేపు అది వర్క్ చేస్తుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. టీ ఆన్ బై టీ అంటే టోటల్ టైం పీరియడ్ అనమాట, అంటే ఒక సైకిల్కి పట్టే టైం పీరియడ్. ఒక సైకిల్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇదంతా ఒక సైకిల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో సైకిల్ స్టార్ట్ అయింది, సో అది అవసరం లేదు, ఇదంతా ఒక సైకిల్ అనమాట, ఇదంతా ఒక సైకిల్. ఓకేనండి, సో డ్యూటీ టీ ఆన్, దీని ఎలా రాయొచ్చు, టీ ఆన్ బై టోటల్ టీ అంటే టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అని రాయొచ్చు కదా.
టోటల్ టైం పీరియడ్ని టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్ అని రాయొచ్చు కదా. సో టీ ఆన్ బై టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్, టీ ఆన్ బై టీ ఆఫ్. ఓకేనండి. సో ఇట్లా రాయొచ్చు, టీ ఆన్ బై టీ ఆఫ్ అని రాయొచ్చు. సో ఆ విధంగా ఈ డ్యూటీ రేషియోని పల్స్ విత్ మాడ్యులేషన్ యొక్క డ్యూటీ రేషియోకి సరిపోద్ది అనమాట ఈ పల్స్ విత్ ట్రాన్స్ఫార్మర్. అంటే అక్కడ ఆన్ ఆఫ్ ఇస్తున్నప్పుడు ఇది క్యారీ చేయగలదు, ఈ ట్రాన్స్ఫార్మర్ క్యారీ చేయగలదు. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం పల్సెస్ని ఇన్పుట్ ఇచ్చామో ట్రాన్స్ఫార్మర్కి, అవుట్పుట్లో పల్సెస్ని ట్రాన్స్ఫర్ చేయగలదు అనమాట, ట్రాన్స్ఫర్ చేయగలదు. సో అప్పుడు అవుట్పుట్లో వచ్చిన పల్సెస్ ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేసామో సెకండరీ సైడ్ మనం గేట్కి ఇస్తాము. ఎప్పుడైతే గేట్ మినిమం వోల్టేజ్ రీచ్ అవుద్దో వెంటనే ఎస్సిఆర్ ఆన్ అయిపోద్ది అనమాట. అందుకనే మనకి మీకు మీరు అవుట్పుట్ వేవ్ఫార్మ్ గ్రాఫ్ చూసినా అలాగే ఉంటుంది. ఇంకోండి చూడండి గ్రాఫ్ ఎలా ఉంది, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. ఓకేనండి. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ క్లాస్లో, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐజీబీటీ మాస్ఫెట్ రెండు అయిపోతాయి. అంటే ఇంకా మనకి 3 minutes ఉంది క్లాస్, 4 minutes. సో ఇక్కడ చూడండి, ఈ లోపు చూద్దాం. సో ట్రాన్స్ఫార్మర్ పరిస్థితి ఇది. ఇప్పుడు కెపాసిటర్, బ్లాకింగ్ కెపాసిటర్ అని అందండి. ఓకేనండి. మీకు మామూలుగానే జనరల్ కెపాసిటర్ అంటే ఇలా డ్రా చేస్తారు సింపుల్గా ఒక సింగిల్ లైన్, కానీ ఇక్కడ థిక్ చేశారు. ఓకేనా, దానివల్ల అది పర్పస్తోనే థిక్ చేశారు, కావాలని థిక్ చేశారు. అది ఊరకనే ఏమి ప్రింటింగ్ మిస్టేక్ కాదండి. దాన్ని ఏమంటారు అంటే బ్లాకింగ్ కెపాసిటర్ అంటారు. ఏమంటారమ్మా? బ్లాకింగ్ కెపాసిటర్. ఎందుకు బ్లాకింగ్ కెపాసిటర్ అయ్యింది? ఏం బ్లాక్ చేస్తుంది? ఏం బ్లాక్ చేస్తుంది? ఎందుకంటే అక్కడ కెపాసిటర్ ఎందుకు పెట్టారంటే ట్రాన్స్ఫార్మర్, సింపుల్ గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ శాచురేషన్లోకి వెళ్ళిపోకుండా, ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ శాచురేషన్లోకి వెళ్ళిపోకుండా కెపాసిటర్ని ఉపయోగించారు. ఎలాగది శాచురేషన్కి వెళ్ళిపోకుండా కెపాసిటర్ కాపాడుతుంది అంటే నెగిటివ్ వోల్టేజ్ని సప్లై చేస్తుంది అన్నమాట. బయాసింగ్ అంటారు చూసారా, బయాసింగ్. సో అది సప్లై చేస్తుంది ట్రాన్స్ఫార్మర్కి. ఓకేనండి. అందుకని అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టారన్నమాట. లేకపోతే ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ శాచురేషన్లోకి వెళ్ళిపోతుంది అక్కడ కెపాసిటర్ లేకపోతే కనుక. సో కెపాసిటర్ పెట్టకుండా తప్పకుండా మనం ఆ సర్క్యూట్ని ఆపరేట్ చేయలేం, కెపాసిటర్ ఖచ్చితంగా పెట్టాలి. ఓకేనండి. చూడండి తర్వాత జేనా డయోడ్ అంటే ఓవర్ వోల్టేజ్ని చేయడానికని రెసిస్టర్, ఎందుకంటే ఓవర్ కరెంట్స్ ఏమైనా వస్తే దాన్ని తీసేయడానికి ఉపయోగిస్తారు. ఇది అవుట్పుట్ వేవ్. సో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్, ఎందుకంటే పల్స్ విత్ రూపంలో వచ్చింది కాబట్టి. సో దీన్ని ఇంకా నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఓవర్కి మీకు ఇంట్రడక్షన్ కోసం. సో అక్కడ 2 minutes ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను నెక్స్ట్ క్లాస్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ క్లాస్ నేను నెక్స్ట్ది కంటిన్యూ అయిపోతుంది, నెక్స్ట్ టాపిక్. బ్యాక్ టు బ్యాక్ జేనా డయోడ్ గురించి ఒకసారి చెప్పరా? ఏం లేదమ్మా, ఇప్పుడు జీనో డయోడ్ ప్యారల్గా ఎందుకు కనెక్ట్ చేశారంటే, ప్యారల్ కనెక్ట్ చేశారంటే సమ్ వోల్టేజ్ సంబంధించింది, సిరీస్లో కనెక్ట్ చేశారంటే రెసిస్టర్ కరెంట్కి సంబంధించింది. ఓకేనా. ఇప్పుడు ఆర్జీ అనేది ఇక్కడ ఎందుకు కనెక్ట్ చేశారు? సిరీస్లో కనెక్ట్ చేశారు, అంటే కరెంట్ని అపోజ్ చేయడం కోసం, ఓవర్ కరెంట్స్ వచ్చినప్పుడు. అలాగే జీనా డయోడ్ ఎందుకు కనెక్ట్ చేశారంటే ఓవర్ వోల్టేజెస్, ట్రాన్స్ఫార్మర్ నుంచి ఓవర్ వోల్టేజ్ ఏమైనా వస్తే దాన్ని నల్లిఫై చేయడానికి. వెంటనే షార్ట్ అయిపోద్ది, ఆన్ అయిందంటే అర్థం ఏంటి? వెంటనే షార్ట్ అయిపోద్ది అనమాట. షార్ట్ అయిపోతే ఏంటి? ఇంకా దీనికి ఎక్కడ వోల్టేజ్ వెళ్తుందిగా, డివైస్ ఎఫెక్ట్ అవుతుంది, డివైస్ డ్యామేజ్ అవుతుంది, ఇక్కడే షార్ట్ అయిపోద్ది అనమాట, డివైస్ డ్యామేజ్ అవుతుంది. సో దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఉంటాయి, ఈ ట్రాన్స్ఫార్మర్ని కాపాడడానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉంటాయి అనుకోండి. సో ఇక్కడ పెట్టిన జీనా డయోడ్ పర్పస్ ఏంటంటే ఇంకేమీ లేదు, జస్ట్ టు ప్రొటెక్ట్ ద డివైస్ ఫ్రమ్ ఓవర్ వోల్టేజెస్, సర్జ్ వోల్టేజెస్ అంటే సడన్గా వోల్టేజ్ వచ్చినా లేకపోతే ఓవర్ వోల్టేజ్ వచ్చినా ఈ డివైస్ని కాపాడడం కోసం జీనా డయోడ్ని ఉపయోగిస్తారు. అది ఇంకా
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? లెస్ దెన్ 1 minute ఉంది ఇంకా. ప్రీవియస్ టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సో ప్రిపేర్ అవ్వండి, బాగా రాసుకోండి నీట్గా. అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ఫోన్ చేసి అడిగినా పర్వాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 10 అయిపోయింది టైము. అరే బాబు, ఒకసారి మైక్ అందరూ అన్మ్యూట్లో పెట్టుకున్నాను. ఎవరో వెళ్ళిపోయా. అందరూ మైక్ అన్మ్యూట్లో పెట్టుకున్నాను.